This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్లో ఉన్న ఐఐటిలో చేసే జేఈ జూనియర్ ఇంజనీర్, అకౌంటెంట్, టెక్నీషియన్ ఇలా చాలా రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 జీతం పొందే ఉద్యోగాలు కూడా ఉన్నవి. వీటికి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకనేది ఈ వీడియో మీరు క్లియర్గా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. ఎగ్జామ్ పెట్టకుండా డిఆర్డిఓలో కూడా డైరెక్ట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. మీకు 30,000 అయితే ఇస్తారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్లో ఉన్న ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు రకరకాల రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఆ రోల్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు సాలరీస్ ఎలా ఉంటాయి, ఏ పోస్ట్కి ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకునే చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 20th జూలై కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15, ఓబీసీ వాళ్ళకు 13, జనరల్ వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే 7th CPC ప్రకారం మీకు శాలరీస్ ఉంటాయి. వీళ్ళు కానీ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే 35,000 బేసిక్ పే ఉంటుంది. వీటికి ఈ బేసిక్ పేతో పాటు మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ 60,000 వరకు పొందొచ్చు. ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటర్కి కూడా మీకు లెవెల్ 6 ప్రకారం 60,000 వరకు శాలరీ పొందొచ్చు. అకౌంటెంట్కి అయితేనేమో లెవెల్ 4 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ పొందొచ్చు. ఇంకా మిగతా జూనియర్ టెక్నీషియన్ అన్ని డిసిప్లిన్స్లో వేకెన్సీస్కి లెవెల్ 3 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు శాలరీ పొందొచ్చు. మీకు ఇక్కడ హెచ్ఆర్ఏ, హాస్టల్ అలవెన్సెస్ ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని బెస్ట్ శాలరీ పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం నేను చెప్తాను ఎలిజిబిలిటీ ఏముండాలో. ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్కి అయితేనేమో మీరు బీ లేదా బీటెక్ సివిల్తో పాటు 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. CPWDలో కానీ PWBDలో కానీ దానిలో ఉండాలి. ఆటోక్యాడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్లో కానీ EEEలో కానీ దాంతోపాటు 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పవర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ సబ్స్టేషన్స్లో కానీ. తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటర్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు BPED లేదా స్పోర్ట్స్ సైన్స్ ప్లస్ 3 years కోచింగ్ ఎక్స్పీరియన్స్ లేదా మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ED ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత అకౌంటెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఫైనాన్స్తో పాటు 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అకౌంటింగ్లో కానీ ఆడిటింగ్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వేకెన్సీకి అయితే ఫుల్ టైం బీ లేదా బీటెక్ని ఏఐలో కానీ CSEలో కానీ EEలో కానీ ECలోతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ బయోమెడికల్ వేకెన్సీస్కి మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్స్ లేదా బయాలజీ లేదా ఫార్మసీ లేదా బ్యాచిలర్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు విత్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్. డిప్లొమాతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ లేదా ITIతో పాటు 6 years ఎక్స్పీరియన్స్ ఆన్ ఆపరేటింగ్ CNC మిషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు.
నెక్స్ట్ కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి అయితే బీ లేదా బీటెక్ లేదా డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కంప్యూటర్ సైన్స్కి అయితే ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు ఈ మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్స్కి అయితే బీఎస్సీ లేదా బీసీఏ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్తో పాటు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, రకరకాల ఎక్స్పీరియన్సెస్ కూడా అడుగుతున్నారు. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నాక మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి చెక్ చేసి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ పెట్టి దాని తర్వాత మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఐఐటీ హైదరాబాద్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 21 May 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 28 July 2026 ఉంటుంది. జూన్ కూడా కాదు, జూలై వరకు ఉంటుంది మీకు లాస్ట్ డేట్. కాబట్టి చూసి వెంటనే అప్లై చేసుకోండి. మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి అనేది ఫర్దర్గా వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు థరోలీ అప్లై చేసుకున్న వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారంటే మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఎలా అంటే, ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ ఆఫీషియల్ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇదే లింక్ నేను ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ అయిపోతే రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఇచ్చాక లాస్ట్కి డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేసిన ఫామ్ని మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు ఈమెయిల్ పాస్వర్డ్ దగ్గర. లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రియేట్ 1 అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్లో వస్తుంది అనమాట. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇలా నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే, చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.